హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా అరవింద్, అవునండి తనే నా భార్య, తనని మీరు ఎక్కడ చూశారు అని అడుగుతాడు కంగారుగా. ఇక్కడే నాయనా, ఒక 10 నిమిషాల ముందు మా ఇంటికి వచ్చింది అంటారు పూజారి. మీ ఇంటికి వచ్చిందా? అరవింద్ కిషోర్లు మళ్ళీ ఆశ్చర్యపోతారు. అవును, నేను 10 నిమిషాల క్రితం మా ఇంటి దగ్గర నుండి గుడికి వస్తుంటే నన్ను వెనక నుంచి ఎవరో పెదనాన్న అని పిలిచినట్లు వినిపించింది. ఆ పిలుపు నాకు బాగా సుపరిచితమైన పిలుపులా అనిపించి ఆత్రంగా వెనక్కి తిరిగాను. వెనక నాకు ఎర్రచీర కట్టుకున్న ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిను అప్పటి వరకు నేను ఎప్పుడూ చూడనే లేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను దగ్గర బంధువు పిలిచినట్లు పిలిచింది. అందుకే ఆ అమ్మాయి వైపు కాస్త సంశయాత్మకంగా చూశాను. అలా చూస్తున్నారేంటి పెదనాన్న? నేను పుష్పవల్లిని అంది. పుష్పవల్లి పేరు ఆ అమ్మాయి నోటి వెంట రాగానే నాకు నా గతమంతా కళ్ళ ముందు కదలాడింది. ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూస్తూనే ఉన్నాను. పెదనాన్నగారు, అలా చూస్తూ నిలబడిపోయారేంటి? నేను మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటే మీరు మాత్రం అలా మౌనంగా ఉండిపోయారే. ఈ పుష్పవల్లిని మరచిపోయారా అని మళ్ళీ ఆ అమ్మాయి అడిగేసరికి నేను ఒక్కసారి స్పృహలోకి వచ్చి, ఎవరమ్మా నువ్వు? నన్ను పెదనాన్నగారు అంటావేంటి? పైగా నీ పేరు పుష్పవల్లి అంటున్నావు అని అయోమయంగా అడిగాను. అదే పెదనాన్నగారు, 30 ఏళ్ల క్రితం రోజు కాలేజీకి వెళ్ళే ముందు ఈ గుడికి వచ్చేదాన్ని కదా. రామాపురం దీక్షితులు గారి అమ్మాయిని. నా స్నేహితురాలితో కలిసి వచ్చేదాన్ని కదా. మరచిపోయారా? లేకపోతే మరచిపోయినట్లు నటిస్తున్నారా అని అడిగింది. వెంటనే నేను కోపంగా, ఎవరమ్మా నువ్వు? ముసలివాడు కదా, ఏది చెప్పినా నమ్మేస్తాడనుకుని నన్ను ఆట పట్టించడానికి వచ్చావేమో. పెద్దల దగ్గర ఇటువంటి పిల్ల చేష్టలు పనికిరావు, వెళ్ళమ్మా అని ఆ అమ్మాయి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా గుడివైపుకు నడుస్తున్నాను. అయ్యో, నేను అబద్ధం చెప్పట్లేదు, ఆగండి పెదనాన్నగారు, నేను నిజమే చెబుతున్నాను అంటూ ఆ అమ్మాయి నా వెనకబడింది. ఏమిటా నిజం? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చనిపోయిన అమ్మాయిని నేనేనని నమ్మిద్దామనుకున్నావా? అయినా ఈ కాలం పిల్లలకి పెద్దలతో ఎలా మసులుకోవాలో అసలు తెలియట్లేదు. అందులోని మా పూజారులంటే బాగా అపహాస్యమైపోయింది అని చాలా అసహనంతో కనీసం ఆ అమ్మాయి వైపు చూడనైనా చూడకుండా ముందుకు వెళుతున్నాను. పోనీ నేను ఒక విషయం చెబుతాను, అప్పుడైనా నమ్ముతారా అని అడిగింది. నువ్వేం చెప్పినా నేను నమ్మను. నాకు గుడిలో సేవ ఉంది. నన్ను విసిగించకుండా ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళు అన్నాను. అది కాదండి, నేను చనిపోయిన తర్వాత ఆదిత్య ఎప్పుడైనా ఈ దేవాలయం దగ్గరకు వచ్చాడా అని ఆ అమ్మాయి ఆత్రంగా అడిగింది. నా అడుగు ఇంకా ముందుకు పడలేదు. ఉన్న చోటే ఆగిపోయి మౌనంగా ఉండిపోయాను. నా మనసులో ఎన్నో ఆలోచనలు. ఇదేంటి, ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? పిచ్చిదైతే కాదు కదా. నేను చనిపోయిన తర్వాత అంటుందేంటి అని నా మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగాను. ఆదిత్య నా కోసం రోజు ఈ దేవాలయానికి వచ్చేవాడు, గుర్తుందా మీకు అని మళ్ళీ అడిగింది. ఆదిత్య? ఏ ఆదిత్య అని కళ్ళు విప్పార్చి చూస్తున్నాను. అదేనండి, ఒకరోజు ఉదయం నేను నా స్నేహితురాలు పద్మ కలిసి మీ గుడికి వచ్చాము. అప్పుడు మమ్మల్ని వెంబడిస్తూ ఒక అబ్బాయి నా వెనక వచ్చాడు కదా, మీకు గుర్తొచ్చిందా అని మళ్ళీ అడిగింది. నిజానికి నాకన్నీ గుర్తున్నాయి. నాలో ఆశ్చర్యం ఇంకా పెరిగిపోయింది. కానీ ఎప్పుడో చనిపోయిన పుష్పవల్లి మళ్ళీ తిరిగి జన్మించిందా అనుకుంటూ, పుష్పవల్లికి నీకు సంబంధం ఏమిటి? ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నువ్వు దీక్షితులు గారి దగ్గరి బంధువా అని అడిగాను.
నా గతం ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు పెదనాన్నగారు. అది నా గతం, నాకంతా గుర్తుంది అని చాలా తీక్షణంగా చూస్తూ చెప్పింది. మళ్ళీ నా నోట మాట పలకలేదు. నిజంగానే ఈ పిల్ల పిచ్చిదై ఉంటుందనుకుని, నాకెందుకొచ్చిన గొడవ అనుకుని ఆ పిల్లతో ఇంక ఒక్క మాటైనా మాట్లాడకుండా వేగంగా గుడికి వెళుతున్నాను. ఆ అమ్మాయి మాత్రం నన్ను వదలకుండా నా వెనకే వస్తూ, ఆదిత్య కూడా చనిపోయాడంట పెదనాన్నగారు. నాకులాగే మీరు కూడా మొదట్లో ఆదిత్యను అపార్థం చేసుకుని చాలా మాటలన్నారు. కానీ ఆదిత్య నన్ను నిజంగానే ప్రేమించాడు. అందుకే నేను చనిపోయిన కొన్నాళ్ళకే ఈ భూమి మీద జీవించడం భారం అనిపించి రైలు కింద పడి చనిపోయాడంట అని ఏదేదో చెప్పుకొస్తుంది ఆ పిల్ల. దేవుడా, ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడో జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చెబుతుందేంటి? చనిపోయిన పిల్ల మళ్ళీ తిరిగి రావడమేంటి? ఒకవేళ పూర్వజన్మ గుర్తులు మర్చిపోలేకపోతుందా, లేకపోతే నిజంగానే పిచ్చిదా అని ఎన్నో అనుమానాలతో ఈ గుడి సందులోకి తిరిగాను. దూరంగా గుడి కనిపిస్తుంది. ఒకసారి ఆగండి పెదనాన్నగారు, గుడి వచ్చేస్తుంది. మీరు ఒకవేళ గుడిలోకి వెళ్ళిపోతే నేను మీతో మాట్లాడలేను. దయచేసి ఒక్కసారి ఆగండి అని చాలా కంగారు పడుతూ నా పక్కకు వచ్చి నడుస్తుంది. నీ బాధేంటి తల్లి? ఎప్పుడో చనిపోయానంటున్నావు. ఎప్పుడో చనిపోయిన దానివి ఇప్పుడు నాతో ఎలా మాట్లాడుతున్నావు అని నడకలో వేగాన్ని పెంచాను. అదే నాకు అర్థం కావట్లేదు పెదనాన్నగారు. నేనెందుకు చనిపోయాను, ఎలా చనిపోయాను? నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఆదిత్య ఆ రోజు రాత్రి ఎందుకు నా దగ్గరకు రాలేకపోయాడు? తర్వాత తను ఎందుకు చనిపోయాడు? పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకున్న మా జీవితం అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోయింది? ఇదంతా అనుకోకుండా జరిగిన సంఘటనేనా, లేక ఎవరైనా కావాలనే మమ్మల్ని విడదీశారా? ఏం జరిగిందో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటుండగా నేను గుడి ముందుకు వచ్చేశాను. ఆ పిల్ల మాట్లాడిన మాటలు నా గుండెల్లో గుబులు పుట్టించాయి. ఆ పిల్ల అబద్ధం చెబుతున్నట్లయితే అనిపించలేదు. అలాగని ఆ పిల్ల మాటలు నమ్మశక్యంగా కూడా లేవు. ఆ భయంతోనే ఒక్కసారే గుడిలో అడుగు పెట్టేశాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి లేదు. అప్పటి వరకు నా వెనకే వినిపించిన తన మాట, తన రూపు రెండూ కనుమరుగైపోయాయి. ఒక్కసారిగా నాకు చెమటలు పట్టేశాయి. కళ్ళు కూడా బైర్లు కమ్మాయి. చుట్టూ వెతికాను. ఆ పిల్ల ఎక్కడా కనపడలేదు. నాలో భయం ఎక్కువైపోయింది. మనసులో ఈశ్వరుని తలుచుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయాను. పూజ చేస్తున్నానే కానీ నా మనసంతా అమ్మాయి మీదే ఉండిపోయింది. నా చెవిలో ఆ పిల్ల మాట్లాడిన మాటలన్నీ అస్తమాను మారుమ్రోగి గుర్తొస్తున్నాయి. పుష్పవల్లికి ఈ పిల్లకి సంబంధం ఏమిటి? పుష్పవల్లి గతం ఈ పిల్లకి ఎలా తెలిసింది అని ఎంత ఆలోచించినా నా బుర్రకు కాస్త కూడా ఏమీ తోచలేదు. ఎందుకంటే పుష్పవల్లి చనిపోయిందని దీక్షితులు అప్పుడే చెప్పాడు కాబట్టి. ఆదిత్య చనిపోయాడని మాత్రం అస్సలు తెలియదు. అలా పుష్పవల్లికి సంబంధించిన గతాన్ని గుర్తు చేసుకుంటూ నా మనసంతా మరొక్కసారి చలించిపోయింది. పుష్పవల్లి, ఆదిత్యలతో నాకున్న జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ స్వామివారికి సేవ పూర్తి చేశాను. ఇక నైవేద్యం పెడదామనుకుని బయటకు వస్తున్న సమయంలో మీరిద్దరూ కనిపించారు. నేను పుష్పవల్లి దెయ్యమై వచ్చిందని అస్సలు గ్రహించలేకపోయాను. నువ్వు మీ ఆవిడకు దెయ్యం పట్టిందని చెప్పిన వెంటనే ఒకవేళ పుష్పవల్లి కూడా దెయ్యమై వచ్చిందా అని మనసులో అనుమానం మొదలైంది. అందుకే మిమ్మల్ని వేచి ఉండమన్నాను అని చెప్పుకొస్తారు పూజారి. పూజారి గారు చెప్పినదంతా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మొత్తం నిజమేనని అరవింద్ కిషోర్లు నమ్ముతారు. వెంటనే అరవింద్, అవును పంతులు గారు, మీరు చెప్పిందంతా నిజమే. నా భార్యను ఆ పుష్పవల్లే ఆవహించింది. ఇలాగే మీ దగ్గర ప్రవర్తించినట్లే ఇంట్లో కూడా ఉంటూ మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది.
ఎక్కడికి వెళుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఒకసారి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించింది అని అన్నీ చెప్పుకొస్తున్నాడు అరవింద్. కిషోర్ ఒక్కసారే కళ్ళను పెద్దవి చేసి అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, వదిన నిన్ను చంపాలని ప్రయత్నించిందా అంటాడు. అవునరా, నిన్నైతే భయపెట్టి వదిలిపెట్టింది, నన్నైతే చావు అంచులకు తీసుకెళ్ళింది ముభావంగా అంటాడు అరవింద్. ఎప్పుడురా కళ్ళు తేలేస్తాడు కిషోర్. అదే నిన్ను భయపెట్టిన తర్వాత రోజు రాత్రి నెమ్మదిగా చెబుతాడు అరవింద్. ఏమీ చేయకుండానే భర్తవని తెలుసు కూడా చంపడానికి ప్రయత్నించిందంటే, ఇంత చేశాక ఈరోజు వదిన మనల్ని బ్రతకనిస్తుందా? బెదిరిపోతాడు కిషోర్. అరవింద్ మనసులో కూడా భయం మొదలైంది. ఇంతలో పూజారి గారు, మీరేం భయపడకండి నాయనా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అసలు పుష్పవల్లి ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఆవిడ శరీరంలోకి ఎందుకు ప్రవేశించిందో అంటారు పూజారి. అదే మాకు తెలియడం లేదు పంతులు గారు. నిజానికి పుష్పవల్లి చనిపోయినప్పటి నుంచి మా ఊరి వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతుందని విన్నాను, కానీ మరీ ఇలా ఒక మనిషిని ఆవహిస్తుందని మాకు ఇప్పటి వరకు తెలియదు. తెలిస్తే ఆ రోజు రాత్రి అటువైపు వెళ్ళేవాళ్ళం కాదు అని నిశితంగా చూస్తూ మాట్లాడతాడు అరవింద్. ఆ రోజు రాత్రి అంటున్నావు, అసలు ఆ రోజు ఏం జరిగింది అడుగుతారు పూజారి. మొదటి నుండి జరిగినదంతా చెప్పుకొస్తాడు అరవింద్. విని ఆశ్చర్యపోతారు పూజారి గారు. దీనిని బట్టి చూస్తే ఆ పుష్పవల్లికి మీ ఆవిడ శరీరంతో తను తెలుసుకోవాలనుకున్న ఏవో విషయాలు తెలుసుకోవాలనుకుంటుందనిపిస్తుంది అంటారు. నాకు అదే అనిపించింది, కానీ ఎక్కడా పుష్పవల్లి మరణానికి సంబంధించి చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అసలు ఆ ఆదిత్య ఎవరో మీకైనా తెలుసా? అసలు ఆదిత్య ఎలా ఉండేవాడు? తనది ఏ ఊరు? పుష్పవల్లి ఆదిత్యలు ఈ గుడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుకునేవారు? తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.